గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలుకుతూ కూటమి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్లాలి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, అభిమానులు ఆయనకు గజపూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మన మీద నమ్మకంతో ప్రజల అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి పట్టణాన్ని జిల్లాగా ప్రకటించడం హర్షణీయమని ఆయన అన్నారు. గ్రూప్ రాజకీయాలతో ఒరిగేదేమీ లేదని, కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు చంద్రబాబు సారథ్యంలో పార్టీ బలోపేతం కోసమే ప్రతి ఒక్కరూ పనిచేయాలి అని ఆయన సూచించారు. మాట చెప్పిన ప్రకారము మన మాట నిలుపుకున్నారు లోకేష్ గారు కానీ ఆ రోజు రాయచోటికి మనం వ్యతిరేకం కాదు, కడప జిల్లాకు మనం వ్యతిరేకం కాదు. ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 2 కాబట్టి 3 చేసుకొని మనకు అభ్యంతరం ఆయన మనల్ని ఎత్తుకొని అక్కడ కలపటం తప్పని ఆ రోజు ఈ రాయచోటి నాయకులు స్టేజ్ పైన ఉన్నారు. అప్పుడు మన తెలుగుదేశం నాయకులు కూడా చంద్రబాబు గారు హామీ ఇచ్చినప్పుడు కానీ, నేను మాట్లాడినప్పుడు కానీ ఆ రోజు కూడా చెప్పని ఏమంటే, మనము కడప జిల్లాకు మేము వ్యతిరేకం కాదు, మీరు 2 కాబట్టి 3 చేసుకోండి. మదనపల్లి జిల్లా మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ కాలం నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ, అనీ బెసెంట్ కానీ, ఎమ్మెల్యేల హాస్పిటల్ కానీ, సాయంత్రం కానీ, హాస్టల్స్ కానీ, విశ్వవేల్ స్కూల్ కానీ, ఒక చరిత్ర బీటీ కాలేజ్ కానీ, ఒక చరిత్ర ఉండే ఊరి. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో కూడా ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ 31 మంది, కుప్పము, పలమనేరు నియోజకవర్గము, పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తమ్మలపల్లి అంతా కూడా ఇక్కడే సబ్ డివిజన్. భారతదేశంలో బిగ్గెస్ట్ సబ్ డివిజన్ మదనపల్లి. ఎప్పుడు సబ్ కలెక్టర్ ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డిఎస్పీ క్యాడర్, ఐపీఎస్ఏ ఉండేది, ఏఎస్పీ. కాబట్టి ఆ చరిత్ర ఉండే ఊరు అన్యాయం చేశారని ఆ రోజు మనం పోరాటం చేసి ఈరోజు మనం సాధించుకున్నాం. మాకు కూడా సబ్ డివిజన్ అయింది. పీలేరు కూడా సదుము సోమలు కలిపి పీలేరు సబ్ డివిజన్ చేయడం జరిగింది. మాకు కూడా ఒక ఆర్డీఓ, ఒక డిఎస్పీ ఉంటాడు పీలేరులో. సదుము సోమలు కూడా పీలేరుకే వేయటం జరిగింది. ఫ్యూచర్లో పుల్చెల్లో 2 కూడా పీలేరుకే వేస్తారు. ఎందుకంటే చెక్కులు ఉంది, ఏదో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది అట్లా పోయింది. పుంగనూరు, చోడేపల్లి దగ్గర కాబట్టి మదనపల్లికి వేయటం జరిగింది. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఉండేటప్పుడు పుంగనూరు, చోడేపల్లి, సదుము సోమల, పలమనే సబ్ డివిజన్ డిఎస్పీ కానీ, ఆర్టీఓ కానీ, సదుము రొంపిచల్ల, పుల్చెల్ల, చిత్తూరు సబ్ డివిజన్. సో ఆయన అప్పుడు ఇంట్రెస్ట్ తీసుకోలేదు దీనిపైన. అప్పుడు ఎంపీ కానీ, అప్పుడు మినిస్టర్ కానీ ఇంట్రెస్ట్ తీసుకోకుండా పుంగనూరు కూడా ఏ విధంగా, పలమనేరుకి ఏ విధంగా సౌకర్యమో నాకు అర్థం కాలేదు ఆ రోజు కూడా. కాబట్టి ఈరోజు మనమంతా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మన బాధ్యత. ముఖ్యమంత్రి గారు మన పైన నమ్మకంతో మదనపల్లి పైన, పుంగనూరు, తమ్మలపల్లి, పీలేరు పైన నమ్మకంతో మన జిల్లా ఇవ్వడం జరిగింది. రేపు పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం మన పైన ఉంది. ఈరోజు మనం జిల్లా తీసుకొని రేపు లోకల్ బాడీ ఎలక్షన్ కానీ ఒకటి గుర్తు పెట్టుకొని, అందరూ మాకు గ్రూపులు లేదు. నేనంతా కూడా అందరికీ బాగానే ఉంటాను. నాకేమి ఊరితో గ్రూపులు లేవు ఏ నియోజకవర్గంలో కూడా. చంద్రబాబు గారి నాయకత్వంలో మనం అందరం పనిచేయాలా, పార్టీ బలోపేతం చేయాలి. కాబట్టి మన బాధ్యత. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఏదైనా పని ఉన్నా కూడా వారానికి వదనము, 14 వదనం వచ్చి ఇక్కడ ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో ఉంటాము. పని ఉండే వాళ్ళు డేట్ 2 డేస్ ముందే చెప్తాము, ఏ రోజు ఇక్కడ అందుబాటులో ఉంటామని చెప్పి. మనకు పని ఉంటే డిఎస్పీ, ఎస్పీ కానీ కలెక్టర్తో పని ఉండే వాళ్ళు రాండి అందరూ. మీరు కూడా మిగతా వ్యక్తులు కూడా చెప్పండి. మనకి ఏదైనా పని ఉంటే మనము కాగితాలు ఇచ్చి, దానికి అర్జీలు ఇచ్చి మనకు సమస్యలు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా 3:30 గంటలకు భోజనం చేసుకొని ఇక్కడ మనము అక్కడ కలెక్టర్ దగ్గరికి పోదాం. ముఖ్యమైన నాయకులు ఎవరైతే పుంగనూరు నుంచి వచ్చినారో, తమ్మలపల్లి నుంచి వచ్చినారో, మదనపల్లి నుంచి వచ్చినారో 5-6 మంది మీరు కూడా లోపలికి రండి. ఏదైనా రిప్రజెంటేషన్ ఉంటే మీ ద్వారా ఇస్తాం. కాబట్టి మనం పార్టీ బలోపేతం తప్ప దీంట్లో ఏదీ లేదు. అందరూ తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయాల తప్ప వేరే ఉద్దేశాలు లేవు ఇక్కడ. కాబట్టి ఈరోజు మనం జిల్లా సాధించుకునేది ముఖ్యం కాదు. రేపు పార్టీని బలోపేతం చేసేది కూడా అందరిపైన బాధ్యత ఉంది. మనం మదనపల్లిలో కానీ, షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారు కానీ, తర్వాత అందరితో కలుపుకొని మనము ఇక్కడ లోకల్గా తమ్మలపల్లిలో అన్ని గ్రూపులతో కలుపుకొని, పుంగనూరులో కానీ అందరితో కోఆర్డినేట్ చేసుకొని మన ప్రయత్నం అయితే చేద్దాం. మన తప్పు ఉండకూడదు. మనం కార్యకర్తలు అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఆ రోజు అధికారం లేనప్పుడుగా మేము అందుబాటులో ఉన్నాం. ఆ రోజు అధికారం లేనప్పుడు 5 సంవత్సరాలు ఏ ఇబ్బంది వచ్చినా తమ్మలపల్లిలో, పుంగనూరులో, మదనపల్లి ఇబ్బంది వస్తే ఆ రోజు మేము పలికినాం. ఆ రోజు ఎన్నో కేసులు పెట్టించుకున్నాం. కేసులు కూడా మనం ఎస్పీ గారితో మాట్లాడి అన్ని ఏ స్టేజ్లో ఉన్నాయో నాకు అంతా రెడీ చేయండి మీరు. నెక్స్ట్ టైం మనం ఎస్పీ దగ్గరికి పోయేటప్పటికి ఏ కేసులు కోర్టులో ఉన్నాయి, ఏ కేసులు ఇంకా స్టేషన్లో ఉన్నాయి,
ఎస్పీ చేసే కార్యక్రమం ఏవి, కోర్టులో మనం ఏది రాజీ చేసుకోవాలా అనేది మనం ఒక అవగాహనకు వస్తే మనం ఈ కేసులు క్లోజ్ చేయొచ్చు. లేకపోతే ఏ స్టేజ్లో ఉన్నాయో మనకు అనుకోకపోతే ఎస్పీ కూడా ఏం చేయలేదు, ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఎందుకంటే మనం ఏ స్టేజ్ కోర్టులో క్లోజ్ చేసిన కేసు కోర్టులో క్లోజ్ కావాలి. ఎస్పీ గారి చేతుల్లో ఉండేది ఎస్పీ గారి చేతుల్లో ఉండేది మనం చేయించుకోవాలి. అది మనం చెప్పాలి. మనము అడ్వకేట్తో మాట్లాడి ఏ స్టేజ్లో ఉన్నాయి, వాయిదాలకు పోతామంటే నాకు తెలిసి కోర్టులోనే క్లోజ్ కావాలి కేసు. అవి మనం ఏం చేయలేము. వాయిదాలకు పోకన్నా కేసులు ఇంకా ఎస్పీ చేతుల్లో ఉంటే మనం మాట్లాడచ్చు. కాబట్టి ఛార్జ్ షీట్ వేయకుండా ఉండేవి. ఛార్జ్ షీట్ వేసిన నా పైన కూడా 10 కేసులు ఉన్నాయి ఇంకా. కాబట్టి కొన్ని కేసులు క్లోజ్ కాలే, ఇంకా కొన్ని వాయిదాలకు వస్తున్నాయి. కొన్ని హైకోర్టులో మనము కొట్టేయాలని చెప్పి వేస్తున్నాం దగ్గరలో. స్క్వాష్ కూడా వేస్తున్నాం మేము కూడా. ఈ అంగళ్ళ కేసు క్లోజ్ అయింది అంటున్నారు, ఇంకా పూర్తిగా క్లోజ్ అయింది లేదు, అది కూడా కనుక్కున్నాం. ఎస్పీ గారు ఉంటే కూడా ఈరోజు మాట్లాడదాం ఎస్పీ గారితో కూడా. ఈరోజు అందరినీ మనము ప్రతి ఒక్కరిని మనము చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా. కాబట్టి ప్రసాద్ బాబు ఇవ్వక్కడ మనకు పార్టీ అధ్యక్షుడు పాల్గొన్నాడు కుమారుడు ప్రసాద్ బాబు గారిని చేశారు. ఆయన కూడా 12-14 రోజులు కలిసి వస్తాం. మేము కూడా పార్టీ ఆఫీస్లో కూడా ఇంకా ఛార్జ్ తీసుకోలేదు కాబట్టి ఆడు కూర్చోవాలా, లేకపోతే ఆయనే కూర్చోవాలి. ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండా మనం వారు కూర్చునేది బాగుంటుందని చెప్పి ఈ రోజు పెట్టుకోవటం జరిగింది. రేపు ఛార్జ్ తీసుకున్నాక పార్టీ ఆఫీస్లో కూడా నేను, ప్రసాద్ బాబు గారు, లోకల్ కూడా ఎమ్మెల్యే షాజహాన్ కానీ మనమందరం కూడా కూర్చొని మీతో కోఆర్డినేట్ చేసుకొని మనము పార్టీ ఆఫీస్లో కూడా వచ్చినప్పుడు కంపల్సరీగా పార్లమెంట్ ఆఫీస్లో మనం ఉందాం. అక్కడ కూడా ఉండి మనం చేసుకున్నాం. వాళ్ళ కుటుంబానికి అనుభవం ఉంది, రాజకీయాల్లో నాయకాల నుంచి కూడా. ఈరోజు ముఖ్యమైన కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాం. ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం అంతే.